పార్టీ ఏదైనా కావచ్చు, నాయకుడు మాత్రం క్లారిటీగా ఉండాలి. కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడగలగాలి. విషయం ఏదైనా స్పష్టంగా చెప్పాలి. సూటిగా అర్థమయ్యేలా అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. చెప్పే మాటలోనూ, చేసే పనిలోనూ, ఇచ్చే హామీలోనూ, వేసే ప్రతి అడుగులోనూ, ఇలా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసుకోగలగాలి. ప్రజలు గమనిస్తుంటారు. ఏ మాటకు ఏ సమాధానం ఇస్తున్నారో పరిశీలిస్తుంటారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవేమీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. పార్ట్ టైం నుంచి ఫుల్ టైం పొలిటీషియన్గా మారినా కన్ఫ్యూజన్ లేని పాలిటిక్స్ని మాత్రం ప్లే చేయడం లేదు. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఓ ప్రకటన చేశారు పవన్. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అదలా ఉంటే తాజాగా తాను పోటీ చేయబోయే స్థానంతో పాటు కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా జనసేన నుంచి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. అక్కడితో ఆగిపోతే పవన్ మార్క్ పాలిటిక్స్ ప్రత్యేకత ఏముంది? అందుకే మరో కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. వైసీపీ నేతలు కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి తనను ఓడించాలని చూస్తున్నారంటూ పవన్ ఓ బాంబు పేల్చారు. ఆ తర్వాత మోడీ, అమిత్ షా ఆదేశిస్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, అప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ బరిలోకి దిగుతారని అన్నారు. ఇదే జన సైనికుల్లో క్లారిటీ మిస్ అవడానికి కారణం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. తాను ఎమ్మెల్యే అభ్యర్థా, ఎంపీ అభ్యర్థా అనే విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీని కన్ఫ్యూజన్లో పెట్టడానికి ఈ ఆలోచన అనే వాదన ఉన్నప్పటికీ కేంద్రంలో మంత్రి పదవి అనే చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో కాకినాడ ఎంపీగా పోటీ అనే విషయాన్ని లైట్ తీసుకోలేని పరిస్థితి అంటున్నారు పరిశీలకులు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పోస్టు తీసుకోవాలని ఒక పక్క పరిపాలనలో అనుభవాన్ని గడిస్తూనే మరోపక్క పార్టీని ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్లో బలపరుచుకోవాలని జన సైనికులు కోరుకుంటుండడంతో మోడీ, అమిత్ షా ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పడాన్ని, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కూడా ఇలా మాట్లాడడాన్ని ఎలా భావించాలో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని లైవ్ ద్వారా అందిస్తారు. దురాని, చెప్పండి, జనసేనాని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని, మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, దీనికోసం ఆదేశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆయన చెప్పడం ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టుగా జనసేనాని మాట్లాడడం జన సైనికుల్లోనే ఆవేదన కలిగించే విషయమని మాట్లాడుతున్నారు. మరోవైపు వైసీపీని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదంతా అని కూడా కొంతమంది పరిశీలకులు అంటున్నారు. అసలు ఏంటి జనసేనాని, అసలు ఏం జరుగుతోంది కూటమిలో? సంతోషి, పవన్ కళ్యాణ్ అయితే కనుక పూర్తిగా డైలమాలో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే నిలకడగా మాట్లాడాల్సిన వ్యక్తి తరచుగా రెండేసి ముక్కలు మాట్లాడుతూ ఉండడంతో కార్యకర్తల్లో కూడా ఒక రకమైన అయోమయం నెలకొంటుంది. ఎందుకంటే చాలా కాలం తను ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించడంతో కార్యకర్తలు సంబరాలు మొదలైనవి. అయితే అకస్మాత్తుగా అదే డయాస్ నుంచి ఆయన వాళ్ళు మాట్లాడిన తీరైతే మాత్రం కార్యకర్తలను డైలమాలోనే పడిసిందని చెప్పాలి. ఎందుకంటే తను అవసరం అయితే కనుక తను అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పిన మాట ప్రకారం అయితే తను పార్లమెంట్కి పోటీ చేయాలని కేంద్ర మంత్రిగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచిస్తానంటూ మరోసారి తన కోసం పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోసం ఎంపీ స్థానాన్ని కేటాయిస్తున్నట్టుగా మరోసారి చెప్తూ రకరకాల వ్యాఖ్యానాలతో తన పార్టీలోనే అయోమయాన్ని సృష్టిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు అయితే, వైసీపీ నాయకులు అయితే మాత్రం సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ నేత నిలకడగా మాట్లాడాలి తప్పించి ఇలా చిన్నగా ప్రతిసారి మాట మారుస్తూ మాట్లాడడం, రెండేసి అర్థాలు గల మాటలు మాట్లాడితే మాత్రం కొన్ని ఉపద్రవాలు సంభవిస్తాయని జనసేన కార్యకర్తలు అదే జరుగుతుందని, దీన్ని అవకాశంగా భావించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇందులో చిన్న విషయం గమనించాలి మనం. కాకినాడ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ స్థానానికి మొదటి నుంచి సానా సతీష్ ని ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే తలమలశెట్టి సునీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అతి భారీ దిగ్గజంగా పోటీ చేస్తున్నారు. ఈయన్ని ఎదుర్కోవాలంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకి భారీగా నిధులు సమకూర్చడంతో పాటు ధీటుగా
ఎదుర్కొనే సత్తా ఉన్న అభ్యర్థి కావాలి. ఈ కోవలో సాన సతీష్ ఉన్నారని చాలా కాలం ఎదురు చూస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఎందుకు వచ్చిందో సడన్ గా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని పిఠాపురం నుంచి ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించడంతో సానా సతీష్ చేస్తున్న నెట్వర్క్ ఇప్పటి వరకు ఒక్కసారి స్తంభించిపోయింది. దీంతో జనసేన కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించిన సానా సతీష్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోగా ఆయన నాయకులు ఆయన కార్యకర్తలు కూడా కనిపించకుండా పోయారు. అయితే తంగెళ్ళ శ్రీనివాస్ హఠాత్తుగా ఆయన కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పార్లమెంట్ పరిధిగా ఆయన ఎప్పుడు ఫోకస్ చేసుకోలేదు. కేవలం ఒక నియోజకవర్గం నాయకుడిగానే ఉన్నారు. ఆ తర్వాత ఒకవేళ అవసరం అయితే పిఠాపురం ఒకవేళ పవన్ కళ్యాణ్ నిలబడిన పవన్ కళ్యాణ్ వైపు నాయకత్వం వహిస్తూ నియోజకవర్గాన్ని సమన్వయపరచాలని ఆయన అనుకున్నారు. అయితే ఒక్కసారిగా పార్లమెంట్ ప్రకటించిన ఆయన కూడా అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంలో భాగంగా ఆయన వ్యాఖ్యలు అంటే ఏమంటారంటే, ఒక ఓటు 1,00,000 ఇచ్చినా తను 1,00,000 ఓట్లతో నెగ్గుతానని, అలాగే పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక స్థానం ఉందని, ఈ నియోజకవర్గం చేనేత పరంగా అగ్రస్థానంలో నిలబెడతానంటూ, మత్స్యకార పరంగా దీనికి అగ్రస్థానంలో ఉందంటే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే పిఠాపురంకు ఉన్న ఏకైక ప్రాతినిధ్యం అయితే ఏకైక స్థానం అయితే మాత్రం చాలా పకడ్బందీగా చెప్పుకోవాలి. ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో జనసేన చేసుకున్న 2 సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్కి అయితే అత్యధిక మెజార్టీ వస్తుందంటూ వచ్చిన సర్వేల ఆధారంగా మాత్రమే ఇక్కడ పిఠాపురం ఎంచుకున్నారు. అయితే ఈ జరుగుతున్న పరిణామాల క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించాలని చాలా పకడ్బందీ వ్యూహం పన్నింది. ఉన్న 95,000 మంది కాపులు కూడా ఇందులో చీలికి తీసుకురావాలి. మిగిలిన కులాలు అంటే ఇటు సెట్టుబల్జీలు కానీ, పద్మశాలీలు కానీ, మత్స్యకారులు కానీ, ప్రాథమికంగా 3 బలమైన అక్కడ కులాలు ఉన్నాయి. ఈ 3 కలిపి ఇంచుమించు 1,10,000 ఓట్ల పైనే ఉన్నాయి. వీళ్ళల్లో అత్యధికంగా సాధించడం కోసం వీళ్ళల్లో అగ్రనాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దగ్గర తీసుకుంది. అలాగే ముద్రగడ పద్మనాభాన్ని 3 మండలాలుగా మొత్తం 3 జోన్లుగా విభజించింది పిఠాపురం నియోజకవర్గాన్ని. ముద్రగడ పద్మనాభం ఒకటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు. మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఆర్థికంగా వెన్నుదాన్ని మొత్తం అంతా వ్యవహారాలు చూసేందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీం ఇప్పటికే ఏర్పాటు చేస్తారు పిఠాపురంలో. ఈ కురసాల కన్నబాబు అయితే కనుక మత్స్యకారులని, దాడిశెట్టి రాజా మత్స్యకారుల్ని, కురసాల కన్నబాబు అయితే కనుక పద్మశాలిని ఒక సంకేతంగా తీసుకొచ్చి వాళ్ళల్లో పెద్దలందరినీ అంటే కుల పెద్దలుగా ఎవరెవరు వ్యవహరిస్తారో వాళ్ళందరితో మంత్రాలు జరిపి ఇప్పటికే ఒక విజన్ డాక్యుమెంటరీ రూపొందించారు. ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది, మళ్ళీ అధికారులకు వస్తే వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతారు, ఇవన్నీ చేయడంతో పాటు భారీ నజరానాలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఇవన్నీ వదిలేసి వీటిపై దృష్టి పెట్టి తను ఏ విధంగా ఇక్కడ నెగ్గాలి అన్న సంకేతాలు మాత్రం వదిలేసి దయాసుల పైన వేరియస్ రకాలుగా మాట్లాడుతుండటంతో జనసేన కార్యకర్తలు మాత్రం నాయకుల్లో నైరాశ్యం చోటు చేసుకుంటుంది. అలాగే ప్రస్తుతం జనసేనను ఓడించేందుకు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహం నిధులు సమకూరుస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఏ విధంగా నెగ్గు రాగలరు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన నాయకులు మాత్రం డేలా పడుతున్నారు. ఈ క్రమంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ నియంత్రించడంలో సఫలమైన మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సంతోష్. ఎస్ రైట్ దురాని, థ్యాంక్ యూ.